బంగ్లాదేశ్ నుండి భారత్లోకి ప్రవేశించేటటువంటి చోటన ఒక పక్కన కంచె వేస్తుంటే కంచె వేయనీయకుండా ఆపే కుట్రలు బంగ్లాదేశ్ వాళ్ళు చేస్తుంటే మరొక వైపున అక్కడ మత ప్రేరేపితమైనటువంటి కొంతమంది తెలివిగా భారత్లోకి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడానికి కొత్తగా జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పటిదాకా సరిహద్దులలో ప్రజల సహకారం ఉండేది కాదు. ఎందుకంటే మీరు బెంగాలీ మేము బెంగాలీ అని అటుపక్కల ఉన్నోళ్ళు ఇటుపక్కన ఉన్నటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు పేరంటాలు కూడా చేసుకున్నారు, ఈజీగా వెళ్ళొస్తుండేవాళ్ళు. కానీ క్రమంగా ఈ దేశంలోకి వచ్చి కలకత్తా పశ్చిమ బెంగాల్ ఆ సరిహద్దుల ప్రాంతాల్లోకి వచ్చి అక్కడి నుంచి నిదానంగా దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు వచ్చి దేశమంతా కూడా వీళ్ళు చేస్తున్న దరిద్ర పనుల నేపథ్యంలో ప్రజలలో తిరుగుబాటు ప్రారంభమైంది, ప్రజల్లో చైతన్యం ప్రారంభమైంది. ఎస్పెషల్లీ బెంగాల్ సరిహద్దు ప్రాంత ప్రజల్లో బాగా పెరిగింది. దాంట్లో భాగంగానే మొన్న కొంతమంది ఏదైతే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి బోర్డర్ గార్డ్స్ వచ్చి మన భారత ఏదైతే బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు కంచె వేస్తుంటే ఆపితే ఎదురు తిరిగినటువంటి వాళ్ళు స్థానిక ప్రజలు మన బీఎస్ఎఫ్కి అండగా నిలబడి జై శ్రీరామ్ నినాదాలు, భారత్ మాతాకి జై నినాదాలు ఇచ్చినటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు అట్లాగే నలుగురు బంగ్లాదేశీ మహిళలు భారతదేశంలోకి అక్కడ ఉన్నటువంటి ఒక కంచెని కట్ చేసి రావడానికి ప్రయత్నిస్తుంటే మన దేశానికే సంబంధించినటువంటి అదే మతానికి చెందినటువంటి అమ్మాయిలు నిలువరించారు. మీరు వచ్చి మా దేశంలో నాశనం చేస్తున్నారు, మా దేశం మాకు ముఖ్యం, మీ దేశంలోకి మీరు తక్షణం వెళ్ళిపోవాలంటూ అడ్డుకున్నారు. ఊరు మొత్తాన్ని ఏకం చేశారు. క్రమంగా ఆడపిల్లలు చైతన్యవంతులు కావడం అన్నటువంటి సంతోషకరమైన అంశం.